చదువుకున్నావా అమ్మ నువ్వు? 5 చదివిన. 5 పాటల్ని ఎట్లా అంటే రాసుకొని లేదు సార్. చెప్ ఆ! నేనే అట్లా పాడుకుంటా ఏడ సార్. సెల్ ఫోన్‌లో అంటే ఎక్కడ వింటావు? నువ్వు సెల్ ఫోన్‌లో వింటావా? టీవీలో వింటావా? మేమే కై కట్టుకొని అట్లా కైగట్టుకుంటావు. పాడుకుంటాం ఆహా! సార్. రాసుకుంటావా మరేమన్నా? రాయను నీకెట్లా సార్. బుర్రకి ఎట్లా గుర్తుంటాయి? ఇట్లా పాడితే బావుంటది, అట్లా పాడితే బావుంటది అనుకుంటా ఆ! పాడుకుంటా సార్. ఓకే. ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇయన్నీ ఆలోచించుకొని ఓకే. పాడుకుంటా సార్. ఆ! ఇప్పుడు పొలం పనులు, ఈ నాట్లు, కోతలు ఈటికేగా పోయేది? అవును సార్. నాట్లేసుకుంటా ఒంగుడు సప్పల్లల్లా పాడతారు కదా! సినుకు సినుకుల వాన ఉయ్యాలో, చిత్తాడి వాన ఉయ్యాల ఇయున్నాయి గదా పాటలు. ఉయ్యాల పాటలున్నాయి గదా! ఉయ్యాల పాటలేమన్నా వచ్చేమో ఒక పాట. నాకు రావు ఆ! సార్. బతుకమ్మ పాటలు ఇప్పుడు బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ. బతుకమ్మ సందర్భంగా ఇంట్లో నుంచి బయటికెళ్ళని మహిళలు గూడా బయటకొచ్చి సప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. అట్లాంటి బతుకమ్మ పాడతా పాటలేమన్నా వచ్చా? సార్. ఆ! పాడమ్మా. ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మ, ఆడరాని నీ ఆటలాడుకోవమ్మ, బంతియ పువ్వుల్లా ఆడుకోవమ్మ, బంతియ పువ్వుల్లా ఆడుకోవమ్మ, ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మ, ఆడరాని నీ ఆడుకోవమ్మ, చేమంచి పువ్వుల్లా ఆడుకోవమ్మ, చేమంచి పువ్వుల్లా ఆడుకోవమ్మ, ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మ, ఆడరాని నీ ఆటలాడుకోవమ్మ, తంగేడి పువ్వుల్లా ఆడుకోవమ్మ, తంగేడి పువ్వుల్లా ఆడుకోవమ్మ, ఆడుకో బతుకమ్మలాడుకోవమ్మ, ఆడరాని నీ ఆటలాడుకోవమ్మ. ఓకే. 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 బతుకమ్మ మీద మంచి పాట పాడినావు. ఇప్పుడు బతుకమ్మ తర్వాతలకి వినాయక చవితి, నవరాత్రులు తర్వాతలకి ఇట్లా రకరకాల పండగలొస్తాయి. ప్రతి పండగకు కూడా ఒక పాటుంది. ఉన్నది సార్. అట్లా ఏమైనా వినాయకుడి మీద గాని ఆ! ఏమి రావమ్మా? తర్వాత అలా ఒంగుడు సప్పట్ల పాటలేమన్నా? కోలాటం మీకు ఇంకా ఇప్పుడు పాటలు పాడటానికి కోలాటం గాని ఇంకేమన్నా వచ్చా నీకు? కోలాటం ఆడతాం సార్. కోలాటం వచ్చా? మరి కోలాటం ఆడేటప్పుడు పాటలు పాడతారుగా? పాడతాం. కోలాటం పాట ఒకటి పాడు. నీకు వచ్చిన పాట ఏదైనా? కోలలు కోలాలు రో ఓ మామో నాగులయ్య, కోలాలు కోలాలు ఓ మామో నాగులయ్య, ఓ మామో నాగులయ్య, నా మామో నాగులయ్య, ఓ మామో నాగులయ్య, నా మామో నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామో నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామో నాగులయ్య, ఓ మామో నాగులయ్య, నా మామో నాగులయ్య, మామో నాగులయ్య, నా మామో నాగులయ్య, గజ్జలు గజ్జలు రో ఓ మామో నాగులయ్య, గజ్జలు గజ్జలు రో ఓ మామో నాగులయ్య, ఓ మామో నాగులయ్య, నా మామో నాగులయ్య, మామో నాగులయ్య, నా మామో నాగులయ్య. ఓకే. ఓకే. కోలాటం ఎవరిది బృందం మీది? ఇక్కడనే ఆడతాం సార్. మీదేలే. అంటే మామూలుగా మాస్టర్‌ని పంతుల్ని నేర్చుకొని పిలిపించుకొని ఆడుకున్నాం. నేర్పించుకున్నారా? అవును సార్. ఓకే. బృందం పేరేంది మీది కోలాటం? కోలాటం పేరు పెట్టలేదు సార్. ఆహా! మామూలుగా అట్లా నేర్చుకున్నాం గాని ఓకే. ఎవరు మీకు గ్రూప్ లీడరు సరితమ్మేనా? సరిత. ముఠా మేస్త్రి సరితమ్మే, పాటల మేస్త్రి సరితమ్మే, అన్నీ ఆమె కోలాటం సార్. అన్ని ఆల్ రౌండర్ సరితమ్మ. అవును సార్. ఆ! ఓకే. సరితమ్మ నువ్వు ఫ్రెండ్సా? అవును సార్. ఫ్రెండ్సే. ఫ్రెండ్‌షిప్ గురించి ఒక పాట పాడు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే తోడురా, నీడ చూపే తోడురా. పేదవాళ్ళ స్నేహము పెరుగు భూవా సందము, పేదవాళ్ళ స్నేహము పెరుగు భూవా సందము, కష్టజీవుల రాజ్యము కలసి నడిసే మార్గము, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడ చూపే తోడురా, నీడ చూపే తోడురా. అట్లా మీరిద్దరు మంచి స్నేహితులా? అవును సార్. సరితమ్మ నువ్వు. అవును తల్లి సార్. కూతురైతరా వరుసకి? అవును సార్. మా అక్క బిడ్డ సార్ ఆమె. అక్క బిడ్డ. ఓకే. ఆ! మరి ఈ పాట నేర్చుకొని మీ ఇద్దరికి ఈసారి మళ్ళొక్కసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటానికొచ్చినప్పుడు సరితమ్మ నువ్వు ఇద్దరు కలిసి ఈ పాట పాడాలి. సరే సార్. హ్మ్.